హాయ్ అందరికీ. నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. కుడి చేత్తో అన్నం పెట్టి ఎడం చేత్తో విషం పెట్టే మనుషులున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలం ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు కాబట్టి మనుషులతో చాలా అప్రమత్తంగా ఉండాలన్నది నా ఉద్దేశము. ఇక నా విషయానికొస్తే ఇది చిన్న విషయమే అయినా కానీ చాలా యూజ్‌ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను. మీ అందరికి ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. పప్పుచారు ఎలా అయినా చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. పోపుతోనే పప్పుచారు టేస్ట్ మారుతుంది గదా! ఒకసారి నేను చేసిన విధంగా కూడా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను ఎలా పోపు వేస్తానంటే ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే వేరే పోపు దినుసులన్నీ వేసి బాగా వేగిన తర్వాత పోపుని పప్పుచారులో వేసి వెంటనే కలపకుండా మూత పెట్టేయాలనమాట. మూత పెడితేనే ఆ అరోమా అనేది మంచిగా వచ్చే టేస్ట్ బాగుంటుంది. పప్పుచారు స్మెల్ కూడా బాగుంటుంది. సాయంత్రం వరకు అదే టేస్ట్‌తోని అదే స్మెల్‌తోని ఉంటుంది. అదే గరిటెతో తిప్పినామంటే వెంటనే టేస్ట్ అనేది మారిపోతుంది. అరోమా మారిపోతుంది. టేస్ట్ అనేది అంత బాగోదనమాట. ఇది మీకు యూజ్ అయితే మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. బాయ్.